నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రప్పించడానికి మంత్రి లోకేష్ చర్యలు వేగవంతం చేశారు. నేపాల్ రాజధాని కాఠ్మండూలోని పశుపతి ఫ్రంట్ హోటల్లో చిక్కుకున్న మంగళగిరి వాసులతో మంత్రి లోకేష్ వీడియో కాల్లో మాట్లాడారు. నిన్న తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని బాధితులు తెలిపారు. హోటల్లో మొత్తం 40 మంది తెలుగువారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లోకేష్ వారికి ధైర్యం చెప్పి భయపడవద్దని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని హామీనిచ్చారు. మంగళగిరి వాసులతో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టచ్లో ఉన్నారని లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 241 మంది తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నట్లు మంత్రి లోకేష్ కు అధికారులు వివరించారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రప్పించడానికి మంత్రి లోకేష్ చర్యలు వేగవంతం చేశారు. నేపాల్ రాజధాని కాఠ్మండూలోని పశుపతి ఫ్రంట్ హోటల్లో చిక్కుకున్న మంగళగిరి వాసులతో మంత్రి లోకేష్ వీడియో కాల్లో మాట్లాడారు. నిన్న తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని బాధితులు తెలిపారు. హోటల్లో మొత్తం 40 మంది తెలుగువారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లోకేష్ వారికి ధైర్యం చెప్పి భయపడవద్దని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని హామీనిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, శశిరేఖ, ఏదైతే నేపాల్లో చిక్కుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి నారా లోకేష్ పూర్తి స్థాయిలో వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా నేపాల్ రాజధాని కాఠ్మండూలో చిక్కుకున్నటువంటి 8 మంది మంగళగిరి వాసులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా నారా లోకేష్ దృష్టికి వచ్చింది. వాళ్ళకి సంబంధించి నేపాల్లోని పశుపతి ఫ్రంట్ హోటల్లో తలదాచుకున్నట్లు కూడా మంగళగిరి వాసులు నారా లోకేష్ కు సమాచారాన్ని చేరవేశారు. వెంటనే మంగళగిరికి చెందినటువంటి మాచర్ల హేమంత్ సుందర్రావు, దామచర్ల నాగలక్ష్మితో వీడియో కాల్లో కూడా నారా లోకేష్ మాట్లాడారు. నిన్న తాము ప్రయాణిస్తున్నటువంటి బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారంటూ నారా లోకేష్ దృష్టికి బాధ్యతలు తీసుకువచ్చారు. ప్రస్తుతం పశుపతి ఫ్రంట్ హోటల్లో తాము మొత్తం 40 మంది తెలుగు వారితో కలిసి ఉన్నట్లుగా కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకురావటం, వాళ్ళని కాఠ్మండూలోని ఎయిర్పోర్ట్ కి కిలోమీటర్ దూరంలో వాళ్ళు తలదాచుకున్నట్లు కూడా నారా లోకేష్ కి తెలియజేశారు. వాళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అయితే మీరెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మిమ్మల్ని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదంటూ నారా లోకేష్ వాళ్ళకి భరోసా కల్పించారు. మంగళగిరిలోని ఏదైతే దీనికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా నారా లోకేష్ దగ్గరికి ఉదయాన్నే చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలంటూ నారా లోకేష్ ని కోరారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి మంగళగిరిలో చిల్లపల్లి శ్రీనివాసరావుతో చాలా మంది ముఖ్య నాయకులు టచ్ లో ఉన్నారు. ఏపీ భవన్ అధికారులతో కూడా వెంటనే నారా లోకేష్ మాట్లాడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు, అదేవిధంగా ఏపీ భవన్ అధికారులు అంతా కూడా సమన్వయంతో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూ అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నించాలంటూ అధికారులకి నారా లోకేష్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం మొత్తం 241 మంది తెలుగు వారు నేపాల్లో చిక్కుకున్నట్లు నారా లోకేష్ కి అయితే వివరాలు ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారు వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ ఉంది. వీలైనంత త్వరలోనే వాళ్ళందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కూడా నారా లోకేష్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడి ఇదే విషయాన్ని చెప్పారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను, మిమ్మల్ని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తాను, మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దంటూ బాధితులకు భరోసా కల్పించారు. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.